తాతయ్య గారు, ఇప్పుడు కిరాణా కొట్టుల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అలా జరుగుతుందా అసలు? లేదు, అది ఎట్ట జరుగుద్ది? వాళ్ళు వయసేసు వాళ్ళకి మామూలుగా అమ్మరు కావాలి. వాళ్ళు మామూలుగా సరుకు అమ్ముకునే వాళ్ళు కానీ, కిరాణా సరుకు అమ్ముకునే వాళ్ళు కానీ గంజాయిలు వాళ్ళు ఎందుకు అమ్ముతారు? వయసేసు వాళ్ళు అమ్మరు. ఇవన్నీ మామూలుగా ఉత్తి బుచ్చు మాటలు అవి అంతే. ఉత్తి బుస్ మాటలు నువ్వు అంటున్నావు, అమ్ముతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సరే, ఇంకా అమ్ముతున్నారు. ఇంకొక కాదన్నప్పుడు అవును అన్నప్పుడు ఇంకా దానికి ఎవడేం చెప్తారు? నేను కాదన్నప్పుడు నువ్వు అవును అంటున్నావు, ఇంకా దానికి నీ నోరు నేనేం మూపించగలను కదా. అది మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అది జగన్ ఏమో ఒంటరిగా వెళ్తున్నాడు, వీళ్ళందరూ కూటమిగా ఎన్డీఏ కూటమిగా ఉన్నారు కదా. వీళ్ళు ఎన్ని అయినా మామూలుగా ఆయన పైన ఆయన చేసుకుంటూ పోవడం, తాని పైన తను జరుగుతుంది. ఆయన మామూలుగా తాను లాస్ట్కి ఆయనే గెలుస్తాడు. లాస్ట్కి ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తాడు. వీళ్ళందరూ మామూలు ఎన్ని చేసినా మామూలు గెలుపు ఆయనదే లాస్ట్కి, జగన్దే. జగన్ గెలవని తొక్కేస్తా పాతాళంగా పవన్ కళ్యాణ్. సరేలే, తొక్కేది ఆయన దొక్కేస్తే ఆడు ఉంటాడా? ఆయన పైన ఎగిరిపోతాడు గాలి. ఆయన ప్యాన్ అది, ఈయనకు తొక్కడానికి ఈయనకు దొరకడుగా. మరి అది ఆయన దొరకడు. ఫ్యాన్ అంటున్నావు, ఫ్యాన్ రెక్కలు ఎరగొడతాం అన్నారు కదా వాళ్ళు. పై పట్టుకునేది ఎవడు? ఫ్యాన్ని సైకిల్ పట్టుకుంటారు, ఫ్యాన్ పట్టుకునేది ఎవడు? మరి పట్టుకోమను, తిరిగే ఫ్యాన్ పట్టుకోలేరుగా. మరి నువ్వు సైకిల్ పట్టుకుంటా అన్నావు, సైకిల్కి ఎవరైనా ఎదురు వస్తే తొక్కుకుంటా పోతాం, గ్లాస్కి కుమ్ముకుంటా పోతాం. ఆయన ఎదురు వచ్చిన వాడికి ఆయన నెట్టొద్దు, తొక్కొద్దు. ముందు ఎదురొచ్చి తొక్కొద్దు అంట, తొక్కలేడుగా. మనిషి దగ్గర అడ్డం పెడితే ఆగిపోద్ది అది. అది మరి గ్లాస్కి ఎవరు ఎదురు వచ్చిన కుమ్ముకుంటా పోతాం అన్నాడు చంద్రబాబు నాయుడు. గ్యాస్ ఏం నీళ్ళు దాకా అట్టయితే అది పోయి దులుకుంటూ వెళ్ళిపోద్ది. గ్యాస్ ఏడబడుద్దు, టైర్లు పంచులు పడుద్ది, రిమ్ములు పడతాయి. ఇవన్నీ అయ్యేది కాదు. ఫ్యాన్ ఎవరికి అందేది కాదు, ఫ్యాన్ ఆగేది కాదు. అది తిరిగిద్దంట గిర్రున. తిరిగే పని ఎరగారు, తిరిగే పని. ఫ్యాన్ ఎవరికి ఆగదు అది. అది ఎవరికి ఆగదన్నా నారా లోకేష్ ఆగిపోద్ది సార్, ఆపుతానే ఇంక పంపిస్తా జగన్ ఇంటికి అన్నాడు. ఏం లేదు, ఆయన ఏదో మామూలుగా ఆయన చెప్పుకోవటమే. ఆయన ఏదో ఆయన బొస్స చెప్పుకోవటం అంతవరకే జరిగేది అది. ఇప్పుడు ఒక రామారావు మనవుడు, ఒక చంద్రబాబు నాయుడు కొడుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అంటే రామారావు వేరే, రామారావు ప్రభుత్వం అనేది అది వేరే, ఆయన వేరే. కనీసం చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించుకోలేపాడు వాళ్ళ కొడుకుని? చెప్తుంటే మంచి చేస్తే కదా గెలిచేది. మంచి చేయనప్పుడు ఎట్ట గెలుస్తాడు? మరి ఏదో పథకాలు చెప్పిండు, ఒక సంవత్సరం ఇచ్చిండు, 3 సంవత్సరాలు ఎగ్గొట్టిండు. ఇంకా మరి ఇంకే ఏం చూస్తా ఆయనకి? మళ్ళీ పైన వానలు లేవు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కరువులు. మరి కనీసం నూకలు కూడా దొరకలేదు జనాలకి. వలసపోయారు దేశం మీదకి బతకటానికి. మరి ఇంకా అది ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఎవరు మరి ఒకసారి నమ్మండి ఈసారి అన్నాడు చంద్రబాబు నాయుడు. నమ్మండి అని ఈసారి ఇంకొకసారి చూడమంటాడు, ఇంకొకసారి చూడమంటాడు. ఆయనకి ఏమి అది.